ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. భగవద్భక్తులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం మహాభారతంలోని జనమేజయుడు చేసినటువంటి సర్పయాగ వృత్తాంతాన్ని మనం తెలుసుకుందాం. సాధారణంగా మహాభారతంలో ఈ సర్పయాగ సందర్భంలోనే మనం మొన్న చెప్పుకున్నటువంటి గరుత్మంతుని వృత్తాంతం కూడా చెప్పుకుంటాం. ఎందుకంటే ఆ సమయంలోనే తక్షకుడు, కద్రువ కుమారులైనటువంటి నాగుల గురించి అంతా వస్తుంది. ఆ సమయంలోనే ఈ గరుత్మంతుడి వృత్తాంతం కూడా చెప్పుకుంటాం. కానీ వీడియో చాలా లెంత్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో దీన్ని 2 పార్ట్లుగా విభజించడం జరిగింది. ఈరోజు మనం జనమేజయ మహారాజు చేసినటువంటి సర్పయాగం గురించి తెలుసుకుందాం. జనమేజయ మహారాజు పరీక్షిత్తు కుమారుడు. పరీక్షిత్తు మహారాజు అభిమన్యుడికి ఉత్తరకు జన్మించినటువంటి వాడు. మనకి అభిమన్యుడు తెలుసు, అంటే అర్జునుడి కుమారుడు అభిమన్యుడు. అర్జునుడికి శ్రీకృష్ణుడి సోదరైనటువంటి సుభద్రకి జన్మించిన వాడు అభిమన్యుడు. అభిమన్యుడికి ఉత్తరకు జన్మించినటువంటి వాడు పరీక్షిత్తు మహారాజు. ఆ పరీక్షిత్తు మహారాజు కుమారుడే జనమేజయుడు. ముందుగా పరీక్షిత్తు మహారాజు యొక్క వృత్తాంతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహాభారత యుద్ధం ఆఖరిలో ఉన్నప్పుడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అంటే పాండవ వంశం నిర్మూలం అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో. ఆ సమయంలో ఆ బ్రహ్మాస్త్రం ఈ అభిమన్యుడి యొక్క సంతానాన్ని మోస్తున్నటువంటి ఉత్తర గర్భంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ వంశాన్ని రక్షించేటువంటి ఉద్దేశంతో ఆమె గర్భం యందు ప్రవేశించి ఆ యొక్క శిశువుకి, అంటే గర్భంలో ఉన్నటువంటి శిశువుకి రక్షణగా సూక్ష్మ రూపంలో తిరుగుతూ ఆ శిశువుని రక్షిస్తాడు. ఈ రక్షించేటువంటి ప్రయత్నంలో ఆ శిశువు, అంటే లోపల ఉన్నటువంటి ఆ బాలుడు, ఈ సూక్ష్మ రూపంలో తిరుగుతూ ఉన్నటువంటి మహావిష్ణువుని పరీక్షిస్తాడు. ఎంత పరీక్షిస్తాడంటే ఆయనకి బయటకు వచ్చిన తర్వాత చెప్తాడు, ఆయనకి కిరీటం ఉంది, కౌస్తవం ఉంది, శంఖము చక్రము ఉన్నాయి, గదా ఉన్నాయి, పీతాంబరాలు ధరించి ఉన్నాడు. అటువంటి మూర్తి నా చుట్టూ తిరుగుతూ నన్ను రక్షించాడు అని చెప్తాడు. అంత పరీక్షగా ఆయన గమనించాడు కాబట్టి ఆయనకు పరీక్షిత్తు మహారాజు అనేటువంటి నామధేయం వచ్చింది. సరే, ఈ పరీక్షిత్తు మహారాజు పాండవులు అంతా కూడా రాజ్యపాలన అయిపోయిన తర్వాత ధర్మరాజు అనంతరం రాజ్యపాలనకు వస్తాడు. చక్కగా పరిపాలన చేస్తాడు. చాలా మంచివాడు పరీక్షిత్తు మహారాజు. అయితే ఒకానొక సమయంలో పరీక్షిత్తు మహారాజు వేటకై అడవికి వెళతాడు. అలా అడవికి వెళ్ళినటువంటి సందర్భంలో ఒక మృగాన్ని తరుముకుంటూ వెళుతూ ఉండగా ఆ మృగం కనిపించకుండా పోతుంది. ఆ మృగం కోసం వెతుక్కుంటూ వస్తాడు పరీక్షిత్తు మహారాజు. వచ్చి అక్కడ శమీక మహర్షి ఆశ్రమం ఉంటుంది, అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్తే శమీక మహర్షి అక్కడ కూర్చొని ఉంటాడు. ఆయన అడుగుతాడు, ఇటువైపు ఒక మృగం వచ్చింది, మీకేమైనా కనిపించిందా అని చెప్పేసి. కానీ ఆ శమీకుడు తీవ్రమైనటువంటి ధ్యాన సాధనలో సమాధి స్థితిలో ఉంటాడు. అందువల్ల ఆయనకి తిరిగి సమాధానం చెప్పడు. దీనితో అప్పటికే అలసిపోయి విసుగు చెందినటువంటి పరీక్షిత్తు మహారాజు అసహనంతో అక్కడ ఉన్నటువంటి ఒక చనిపోయిన పాముని తీసి ఆ యొక్క శమీక మహర్షి మెడలో వేస్తాడు. వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది జరిగిన కొంతసేపటికి శమీకుడి కుమారుడైనటువంటి శృంగి అక్కడికి వస్తాడు. వచ్చి తన తండ్రి మెడలో ఉన్నటువంటి చచ్చిపోయినటువంటి పాముని చూసి కోపోద్రిక్తుడయ్యి, ఎవరైతే నా తండ్రి మెడలో ఈ చనిపోయిన పాముని వేశారో వాళ్ళు నాగులలోని అత్యంత శక్తివంతమైనటువంటి తక్షకుడి కాటికి బలి మరణిస్తారు, అది వారం రోజుల్లో జరుగుతుంది అని చెప్పేసి శాపం ఇస్తాడు. ఈయన కోపోద్రిక్తుడయ్యి ఈ శాపం ఇచ్చేటువంటి సందర్భంలోనే శమీకుడు ఆ ధ్యాన నిష్ఠలో నుంచి సమాధి స్థితిలో నుంచి బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత, నాయన ఎవరిని శపిస్తున్నావు ఏంది అంటే ఆయన చెప్తాడు, నీ మెడలో ఎవరో చనిపోయిన పాముని వేశారు, అందువల్ల నేను ఇలా శపించానని. ఆయన తొందరపడ్డావు, ఎందుకు అలా శపించావు? నీకు అందులో కూడా శాపం ఇచ్చిన తర్వాత ఉపసంహారం చేసుకునేటువంటి శక్తి కూడా ఉండాలి. అందువల్లే చాలా అనుభవం కూడా కావాలి. శాపం ఇవ్వడమే కాదు, శాపం ఇచ్చే శక్తి త్వరగానే వస్తుంది, కానీ ఉపసంహారం చేసుకునే శక్తి చాలా తక్కువ మందికే ఉంటుంది. శృంగికి అది లేదు. అప్పుడు శమీకుడు తన దివ్య దృష్టితోటి ఎవరు ఈ పాముని వేసింది తన మెడలో అని చెప్పేసి ఆలోచన చేస్తాడు. ఆయన దివ్య దృష్టిలో ఈ పరీక్షిత్తు మహారాజు ఆ పని చేశాడని తెలుస్తుంది. అప్పుడు ఆయన బాధపడిపోయి, ఆయన పరీక్షిత్తు మహారాజు అంటే సామాన్యుడు కాదు, ఆయన అర్జునుడి మనవడు. అంటే ఇటువైపు నుంచి చూస్తే శ్రీకృష్ణ పరమాత్మకు కూడా మనవడు, అభిమన్యుడి కుమారుడు, చాలా మంచివాడు. కానీ ఏదో క్షణికావేశంలో ఈ పని చేస్తుంటాడు.
నువ్వేమి ఇలా శాపం ఇచ్చావు, సరే అని చెప్పేసేసి ఆయన పరీక్షిత్ మహారాజుకి జరిగినటువంటి వృత్తాంతం కూడా తెలియజేస్తాడు శమీకుడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు చాలా బాధపడిపోయి ఆయన క్షమాపణ చెప్పి, అంటే క్షణికోద్రేకంలో ఈ పని చేశానని చెప్పి క్షమాపణ చెప్పి, సరే నా ప్రారంభం ఇలా ఉంది, అందువల్లే ఈ విధంగా జరిగి ఉంటుంది అని అనుకుంటాడు పరీక్షిత్ మహారాజు. అనుకోని 7 రోజుల్లో నేను చనిపోతాను అని చెప్పేసి నిర్ణయించుకుంటాడు ఆయన. కానీ ఆయన మంత్రులు, అదేవిధంగా సైన్యాధ్యక్షులు, ఆయనకు రక్షణగా ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఊరుకోరు కదా, వాళ్ళ బాధ్యత వాళ్ళు చేయాలి. అందుకని ఆయన రక్షించేటువంటి నిమిత్తం ఒక నున్నటి ఒంటి స్తంభంపై ఆయనకి ఒక నివాస స్థానాన్ని ఏర్పరిచిస్తారు. అంటే నున్నటి ఒక పొడవైనటువంటి ఒక స్తంభం, ఆ స్తంభం పైకి పాములు పాకి పైకి ఎక్కలేవు అనమాట. అందువల్ల ఆ ఒంటి స్తంభం, నున్నటి ఒంటి స్తంభాన్ని ఏర్పరిచి దాని మీద ఆయనకి నివాస స్థానాన్ని ఏర్పరుస్తారు. పరీక్షిత్ మహారాజు ఈ మొత్తం వద్దు, ఎలా అయినా సరే ప్రారంధాన్ని అనుభవించాల్సిందే కదా అంటాడు. అయినా కూడా వీళ్ళందరూ కూడా మా బాధ్యత మమ్మల్ని చేయనివ్వండి, మా ప్రయత్నం మాది, మిమ్మల్ని రక్షించుకునేటువంటి ప్రయత్నం మా చివరి వరకు మేము చేస్తామని చెప్పేసి ఆయనకి ఏర్పాటు చేస్తారు. చేసిన తర్వాత పరీక్షిత్ మహారాజు సరే అలాగే 7 రోజుల్లో చనిపోతాను కదా, ఈ సమయంలో ఏదన్నా మహాపురుషుల యొక్క పురాణ శ్రవణం చేసినట్లయితే మంచి జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటుండగా ఆయన అదృష్టం కొద్దీ అదే సమయానికి వ్యాస మహర్షి కుమారుడైనటువంటి సుఖ మహర్షి అక్కడికి వస్తాడు. సుఖ మహర్షిని చూసిన వెంటనే ఆయన పాదాల మీద పడి నమస్కారం చేసి ఆయనకి అన్ని మర్యాదలు కూడా చేసి ఆయనకి జరిగిన వృత్తాంతం చెప్పి సుఖ మహర్షిని ప్రార్థన చేస్తాడు, నాకు మంచి పురాణం నాకు వినిపించండి అని చెప్పేసి. సుఖ మహర్షి కూడా సాధారణంగా సుఖ మహర్షి శాస్త్రంలో ఒక మాట చెప్తారు, ఆవు పాలు పిండేటువంటి సమయం కూడా ఒక చోట ఉండేటట ఆయన. అంటే అంత వేగంగా ఒక చోట ఉండడు ఆయన అంతసేపు. అలాంటిది పరీక్షిత్ మహారాజు కోరిక మీద ఆయనకి పురాణాన్ని చెప్పడానికి ఒప్పుకుంటాడు. ఒప్పుకొని ఈ 7 రోజుల్లో పరీక్షిత్ మహారాజుకి సుఖమహర్షి చెప్పిందే మహాభాగవతం. సరే ఈ విధంగా సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకి భాగవతం రోజు కూడా వినిపిస్తూ ఉన్నాడు. సరే ఈయన శాపం ప్రకారం, శృంగి ఇచ్చినటువంటి శాపం ప్రకారం తక్షకుడు ఆయన కాటు వేయాలి. అయితే ఎలా కాటు వేస్తాడు, ఈయన ఉండి స్తంభం మీద మేడ కట్టుకుని ఉన్నాడు కదా. అటువంటి సందర్భంలో అంతేకాకుండా సైన్యానికి మొత్తానికి కూడా ఆదేశాలు జారీ అవుతాయి. ఏంటంటే నాగుల్ని కానీ సర్పజాతికి చెందినటువంటి వాళ్ళని ఎవరిని కూడా రాజ్యంలోకి రానివ్వద్దు అని చెప్పేసి. ఎవరిని రానివ్వరు. ఒకవేళ లోపలికి వచ్చినా ఒంటి స్తంభం చాలా నున్నగా ఉండి దాని మీదకి ఎవరు ఎక్కలేరు. ఈ తక్షకుడు వచ్చేసరికి ఆ శాపం ప్రకారం ఈయన కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిందే కదా. అందువల్ల ఈ తక్షకుడు వేరే మార్గం లేక ఎలా వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఈ మహారాజు గారికి ఆహారం పోతుంది కదా, సరఫరా అయ్యేటువంటి ఆ భోజనాశాల దగ్గరికి వెళ్ళి అక్కడ కాచుకొని కూర్చుంటాడు. అక్కడి నుంచి ఆయనకి పండ్లు ఫలాలన్నీ కూడా వెళుతూ ఉంటాయి. ఆయన దగ్గరికి ఎవరిని కూడా వెళ్ళనివ్వరు. పరీక్షిత్ మహారాజు దగ్గరికి ఎవరిని సందర్శించడానికి కూడా పోనివ్వరు. ఒక సుఖ మహర్షి మాత్రమే ఉంటాడు ఆయన దగ్గర. ఈ పళ్ళు పలహారాలు మాత్రం ఆయనకు పోతే ఆహారం కావాలి కదా. ఈ పంపించేటువంటి క్రమంలో ఒక పండుకి ఒక సన్నని రంధ్రం ఉంటుంది, అంటే పురుగు పట్టినటువంటి రంధ్రం. ఈ తక్షకుడు దాన్ని గమనించి సూక్ష్మ రూపంలో దానిలోకి ప్రవేశిస్తాడు. అది తెలియనటువంటి యొక్క సైన్యం, ఈయన యొక్క పరీక్షిత్ మహారాజు యొక్క సేవకులు ఆ యొక్క పండ్లు ఫలాలను తీసుకుని పోయి పరీక్షిత్ మహారాజుకి ఇస్తారు. ఎప్పుడైతే ఈ పండ్లు ఫలాలను పరీక్షిత్ మహారాజు తీసుకుంటాడో ఆయన ఆరగించబోతున్నటువంటి సమయంలో తక్షకుడు ఆ పండ్లలో నుంచి బయటికి వచ్చి తన నిజరూపాన్ని దాల్చి పరీక్షిత్ మహారాజును కాటు వేస్తాడు. ఆయన కాటు వేసే సమయానికే ఈయన గ్రహించేస్తాడు పరీక్షిత్ మహారాజు, అర్థమైపోతుంది తక్షకుడు వచ్చాడు నన్ను సంహరిస్తున్నాడు అని చెప్పేసి. ఆయన కూడా సంతోషంగానే ఆ మృత్యువును స్వీకరిస్తాడు. తక్షకుడు కూడా ఆయన కాటు వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పరీక్షిత్ మహారాజు మరణించిన తర్వాత అతని కుమారుడైనటువంటి జనమేజయుడు రాజ్యానికి వస్తాడు. ఆయన రాజ్యపాలన సక్రమంగా చేస్తూ ఉంటాడు. ఆయన మనసులో ఏముండదు, తక్షకుడిని సంహరించాలి కాటు వేశాడు కాబట్టి అని కానీ, లేదా శృంగి శాపం ఇచ్చాడు కాబట్టి శృంగిని సంహరించాలని కానీ ఆయన అనుకోడింది. వాళ్ళంటే పరీక్షిత్ మహారాజు కూడా ఉత్తముడు కాబట్టి ఆయన చెప్పడు ఈ విషయం ఇలా చంపమని. ఆయన ప్రారంభం అనుకున్నాడు ఆయన. కాబట్టి ఈయన కూడా చక్కగా జనమేజయుడు కూడా చక్కగా రాజ్యపాలన చేస్తూ ఉంటాడు. ఇలా జరిగిన కొంతకాలానికి వ్యాస మహర్షి శిష్యుల్లో ఒకడైనటువంటి పైలుడికి ఒక శిష్యుడు ఉంటాడు. ఆయన పేరే ఉదంకుడు. ఈ ఉదంకుడు ఈ పైల మహర్షి వద్ద అనేక విద్యను నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత ఆయనకి చాలా వయసు అయిపోవడం చేత వివాహం అవ్వట్లేదు అని చెప్పేసి దుఃఖిస్తుంటాడు. ఆ సందర్భంలో పైల మహర్షి ఉదంకుడిని చూసి, బాధపడబాకు నాయన, నా కుమార్తె నుంచి నీకు వివాహం చేస్తాను అంటాడు.
అంటే సరే మీ గురుదక్షిణగా అంటే విద్యను నేర్పించారు కాబట్టి గురుదక్షిణ ఏమి ఇవ్వాలి అని చెప్పేసి ఉదంకుడు అడుగుతాడు. ఆ సమయంలో అక్కడే ఉన్నటువంటి పైలుడి భార్య అంటే ఉదంకుడికి గురుపత్ని ఆవిడ నాయన దక్షిణగా నేను కోరుతాను అంటుంది. సరే ఉదంకుడు ఆ గురుపత్ని మీ ఆజ్ఞ అంటాడు. అప్పుడు ఆవిడ చెప్తుంది, పౌష్య మహారాజు భార్య అద్భుతమైనటువంటి కుండలాలను కలిగి ఉంది. ఆవిడ ఆ కన్న కుండలాలను నాకు తెచ్చి ఇచ్చినట్లయితే నేను వివాహానికి అంగీకరిస్తాను, నా కుమార్తెనిచ్చి నీకు వివాహం చేస్తాం అంటుంది. ఉదంకుడు కూడా సరేనని చెప్పేసి పౌష్య మహారాజు దగ్గరికి వెళ్తాడు. పౌష్య మహారాజు కూడా ఉత్తముడు. అందువల్ల ఈ ఉదంకుడు ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఈ విధంగా వివాహం కుదిరింది, కానీ గురుదక్షిణగా నన్ను మీ యొక్క మహారాణి యొక్క కుండలాలని మా గురుపతిని అడగటం జరిగింది, కాబట్టి మీరు అవి ఇచ్చినట్లయితే నేను తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాను, నాకు వివాహం జరుగుతుంది అని ప్రార్థిస్తాడు. పౌష్య మహారాజు కూడా దానికి స్పందించి అలాగే నాయన అని చెప్పేసి ఆయనకి తన భార్య యొక్క కుండలాలను ఇచ్చి ఆయనకి భోజనం కూడా పెట్టి పంపిస్తాడు. ఈ యొక్క కుండలాలు ఇచ్చేటువంటి సమయంలో పౌష్య మహారాజు భార్య మహాపతివ్రత, సామాన్యంగా ఆవిడని ఎవరు చూడలేరు. ఈయన కూడా శుద్ధి అయ్యి అనుష్ఠానం చేసుకొని పోనాయన అప్పుడే ఆవిడ కనిపిస్తుందని చెప్తాడు పౌష్య మహారాజు. ఈ యొక్క కుండలాలు ఇచ్చేటువంటి సమయంలో ఆ పౌష్య మహారాణి ఒక మాట చెప్తుంది ఉదంకుడితోటి, నాయన దీనికోసం తక్షకుడు కాచుకొని ఉన్నాడు, కాబట్టి జాగ్రత్త, ఆయన ఏ సందర్భంలో అయినా కూడా వీటిని అపహరించుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తాడని చెప్తుంది. ఉదంకుడు సరేనని చెప్పేసి ఆ కుండలాలను తీసుకుని వెళ్తాడు. వెళ్ళేటప్పుడు దారిలో సాయంత్రం అవటం వల్ల అనుష్ఠానం చేసుకునేటువంటి సమయం అవుతుందని చెప్పేసి అక్కడ ఒక చెట్టు వద్ద ఈ యొక్క కుండలాలను జాగ్రత్త చేసి ఆయన స్నానానికి వెళ్తాడు. అదే సమయంలో తక్షకుడు వచ్చి ఆ కుండలాలను అపహరించుకొని నాగలోకానికి వెళ్ళిపోతాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఉదంకుడు నాగలోకానికి వెళ్ళి అక్కడ వాసుకి, అదేవిధంగా ఆదిశేషుడు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా ఉంటారు అక్కడ, నాగదేవతలందరూ కూడా. వాళ్ళందరినీ స్తోత్రం చేసి వాళ్ళని స్తుతించి వాళ్ళ మెప్పు పొంది జరిగినటువంటి విషయం చెప్తాడు. ఇక్కడ కొన్ని పురాణాల్లో వచ్చేసేసి ఈ ఉదంకుడు ఇంద్రుడి సహాయంతో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి అక్కడి నుంచి కుండలాలు తీసుకుని వచ్చాడు అని ఉంది. వాస్తవానికి నాగులు ఆయనకు సహకరించడం జరిగింది. ఈయన ఎప్పుడైతే ఇల్లు వాళ్ళని స్తోత్రం చేసి స్తుతించి జరిగేటువంటి విషయం చెప్పాడు, అదేవిధంగా తన వివాహానికి ఆ కుండలాలు అవసరం అని చెప్పాడు, వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ఆ కుండలాలు ఇచ్చేస్తారు. ఆ ఉదంకుడు ఆ యొక్క కుండలాలను తీసుకుని వెళ్ళి తన గురుపత్నికి ఇచ్చి చక్కగా వివాహం చేసుకుంటాడు. చేసుకొని చక్కగానే ఉంటాడు, కానీ తక్షకుడు ఈ కుండలాలను అపహరించినటువంటి విషయాన్ని మాత్రం మనసులోనే పెట్టుకుని ఉంటాడు. ఆయన మీద పగా ప్రతీకారం పెంచుకుంటాడు. పెంచుకున్న తర్వాత ఒకరోజు ఆయన జనమేజయ మహారాజును కలుస్తాడు. కలిసి జనమేజయ మహారాజుతో చెప్తాడు, ఆయన మీ తండ్రి పరీక్షిత్ మహారాజుని తక్షకుడు ఎంతో కర్కోటకంగా కాటు వేసి చంపేశాడు. అంతేకాకుండా నేను కూడా మా గురుపత్ని కోసం కుండలాలు తీసుకుని వెళుతుంటే దారిలో కాపు కాచి వాడిని అపహరించాడు, అలాంటి దుష్టుడు. కాబట్టి నీ తండ్రిని సంహరించినటువంటి వాడిని నువ్వు వదిలిపెట్టడం మంచిది కాదు. ఒక్క తక్షకుణ్ణే కాదు, ఆ నాగజాతే కాదు, సర్పజాత అనేది ఈ భూలోకంలో కాదు, ఈ లోకంలోనే లేకుండా చెయ్యాలి అని చెప్పేసి ఆయన రెచ్చగొడతాడు. జనమేజయుడు అంతవరకు ప్రశాంతంగానే ఉంటాడు, మొత్తం పట్టించుకోడు. ఎప్పుడైతే ఈ ఉదంకుడు రెచ్చగొడతాడో ఆయన కూడా సరేనని ఉదంకుడి సలహాపై సర్పయాగాన్ని ప్రారంభం చేస్తాడు. సర్పయాగాన్ని ప్రారంభం చేస్తారు. ఇక హోతలందరూ కూడా వస్తారు. సర్పయాగం ప్రారంభమవుతుంది. ఈ విషయం తెలిసినటువంటి తక్షకుడు ఇంద్రుడిని సహాయం అడుగుతాడు రక్షించమని. అప్పుడు ఇంద్రుడు ఆయనకు అభయం ఇచ్చి ఆయన దగ్గరే ఉంచుకుంటాడు తక్షకుడిని, నేను రక్షిస్తానని చెప్పేసి ఇంద్రలోకంలోనే ఉంచుకుంటాడు తక్షకుడిని. ఇక్కడ సర్పయాగం ప్రారంభమవుతుంది. ఇక్కడ నెయ్యి వేస్తూ ఆహుతులిచ్చేటువంటి సమయంలో స్వాహ అన్న ప్రతిసారి కూడా ఈ లోకంలో ఉన్నటువంటి సర్పాలు అనేకం వచ్చి పడుతూ ఉంటాయి. ఆ యాగంలో పడి భస్మం అయిపోతూ ఉంటాయి. అంటే వాడు స్వాహ అన్న ప్రతిసారి కూడా ఈ ముల్లోకాలలో ఉన్నటువంటి అన్ని సర్పాలు వచ్చి ఆ యొక్క అగ్నిగుండంలో పడి భస్మం అయిపోతూ ఉంటాయి. ఈ విధంగా చక్కగా యాగం జరుగుతూ ఉంటుంది. జరుగుతున్నటువంటి సమయంలో వాసుకి సోదరి అయినటువంటి, అంటే నాగుల రాజు వాసుకి సోదరి అయినటువంటి జరత్కారు కుమారుడు ఆస్తికుడు అనేటువంటి వాడు కారణజన్ముడు. ఆయన అంటే నాగుల రక్షణార్థమే ఆయన జన్మిస్తాడు. ఆయన ఈ యొక్క సర్పయాగానికి వస్తాడు. ఆయన మహాపండితుడు. ఆయన అక్కడికి వచ్చేసేసి వాళ్ళందరితో కలిసి వేదోచ్చారణ అద్భుతంగా చేస్తూ ఉంటే దాన్ని చూసి అబ్బురపడినటువంటి జనమేజయుడు
ఆయన్ని పిలిచి, స్వామి మీరెవరు, ఇంత అద్భుతమైనటువంటి పాండిత్యం ఉంది, అద్భుతమైనటువంటి మంత్రోచ్చారణ చేస్తున్నారు, మీ కంఠం కూడా అద్భుతంగా ఉంది, మీరు కోరినట్లయితే మీరు ఏది కోరితే అది మీకు దక్షిణగా ఇస్తాను అని చెప్పి అంటాడు. అంటే యాగం జరుగుతుంది కదా, సరైనటువంటి సమయం చూసి నేనే అడుగుతాను దక్షిణ అంటాడు ఈ ఆస్తికుడు. సరే, యాగం జరుగుతూ ఉంటుంది. వీడు స్వాహ అన్న ప్రతిసారి కూడా ఈ యొక్క సర్పాలు విశేషంగా వచ్చి పడుతూ ఉంటాయి ఆ యొక్క యాగంలో. పడుతూ ఉన్నటువంటి సమయంలో ఇక అంతా అయిపోయే చివరికి ఆదిశేషుడు, వాసుకి, తక్షకుడు ఇలా కొద్ది విశేషమైనటువంటి సర్పాలు మాత్రమే మిగులుతాయి. అప్పుడు వీళ్ళు తెలుసుకుంటారు, ఏంటి ఇంత జరుగుతుంది, ఇంత హోమం జరుగుతుంది, ఎన్నో సర్పాలు వచ్చి పడుతున్నాయి కానీ తక్షకుడు ఇంకా రాలేదని చెప్పేసి జనమేజయుడు వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఇంద్రుడు తక్షకుడికి అభయం ఇచ్చాడు, ఇంద్రుడి యొక్క సంరక్షణలో తక్షకుడు ఉన్నాడు అని తెలుసుకుని అప్పుడు హోతలందరూ కూడా జనమేజయుని ఆజ్ఞానుసారం సహేంద్ర తక్షకాయ స్వాహ అంటే ఇంద్రుడితో సహా తక్షకుడు కూడా వచ్చి పడాలి అని చెప్పేసి మంత్రం చదువుతారు. అప్పుడు ఇంద్రుడితో సహా తక్షకుడు కూడా ఈ యజ్ఞగుండం వైపు లాగబడతాడు. ఇక తక్షకుడు వస్తాడు, అక్కడ ఆ వాసుకి ఆదిశేషులు కూడా కదిలిపోతూ ఉంటారు. అటువంటి సందర్భంలో తక్షకుడు ఇంద్రుడితో సహా యాగగుండం వైపు లాగబడుతూ ఉంటాడు. అప్పుడు ఇంద్రుడు ఇక తప్పదని చెప్పేసి పాపం తక్షకుడిని వదిలేస్తే తక్షకుడు వేగంగా ఈ యొక్క సర్పయాగగుండం వైపు వస్తూ ఉన్నటువంటి సందర్భంలో అది గమనించినటువంటి ఆస్తికుడు అక్కడే ఆగు అని చెప్పేసి అంటాడు. అన్న వెంటనే తక్షకుడు అక్కడే ఆగిపోతాడు గాల్లోనే. ఆగిపోయిన వెంటనే ఈ హోతలందరూ కూడా చూసి ఆశ్చర్యపోయి వాళ్ళు ఈ యాగ చేసేటువంటి విధానాన్ని కూడా, అంటే యాగం చేస్తూ ఉంటారు కదా, ఆ మంత్రాలు కూడా అందరూ ఒక్కసారిగా ఆపేస్తారు. జనమేజయ మహారాజు కూడా జరిగేది అర్థం కాక ఏం జరుగుతుంది అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఆస్తికుడు లేచి జనమేజయ మహారాజు దగ్గరకు వచ్చేసి, మహారాజా మీరు ఇందాక నాకు ఏది అడిగితే అది దక్షిణగా ఇస్తా అన్నారు కదా, ఈ సర్పయాగాన్ని నిలుపుదల చేయండి అంటాడు. అనేసరికి నాయన నువ్వు బరేవాడివయ్యా, మేము అసలు ఈ యాగం చేస్తుంది ఆ తక్షకుడి కోసం, తీరా ఆయన వచ్చి ఈ యొక్క యాగంలో పడబోయేటటువంటి సందర్భంలో నువ్వు వచ్చి యాగాన్ని ఆపుదల చేయమంటున్నావే అని చెప్పేసి అంటాడు జనమేజయుడు. అంటే లేదండి ఈ యాగాన్ని నిలుపుదల చేయండి, ఇది మంచి పని కాదు అని చెప్పేసి ఆస్తికుడు చెప్తాడు. అదే సమయంలో వ్యాస మహర్షి అక్కడికి వస్తాడు. వచ్చి జనమేజయుడిని ఒప్పించి, నాయన ఈ ఆస్తికుడు సామాన్యుడు కాదు, వాసుకి సోదరుడైనటువంటి జరత్కారు కుమారుడు, ఈయన నాగుల యొక్క సంరక్షణార్థమే ఈ లోకంలో కారణజన్ముడిగా జన్మించాడు, అందువల్లనే నీవు అంత తొందరపడి ఆయనకి దక్షిణగా ఏదైనా కోరుకోమని నువ్వు ముందే ఆయనకి వరం ఇచ్చావు, కాబట్టి నువ్వు ధర్మ సంరక్షణార్థం అదేవిధంగా నీ యొక్క మాట పోకుండా నువ్వు ఆయనకి దక్షిణగా ఆయన అడిగినటువంటిది ఇవ్వు, అంటే ఈ యొక్క సర్పయాగాన్ని నిలుపుదల చేయి. అంతేకాకుండా నీ పూర్వీకులు సామాన్యులు కారు, నువ్వు పాండవుల యొక్క వంశంలో జన్మించావయ్యా, వాళ్ళకి చెడ్డ పేరు తెచ్చేటువంటి పని చెయ్యవాకు, కాబట్టి అందులోనూ తక్షకుడు కావాలని నీ యొక్క తండ్రిని చంపలేదు, శృంగిచ్చేటువంటి శాపం ప్రకారం ఆయన యొక్క కర్మను ఈ విధివశాత్తు ఆయన నిర్వహించడం జరిగింది, ఆయన నిమిత్త మాత్రుడే కానీ శిక్షించదగినటువంటి వాడు కాదు అని చెప్పేసి ఆయనకి నచ్చజెప్పి జనమేజయుడికి ఈ యాగాన్ని నిలుపుదల చేస్తాడు. సరే, జనమేజయుడు కూడా పెద్దలు చెప్పినటువంటి మాట విని ఆస్తికుడికి ఇచ్చినటువంటి ఆ యొక్క వరం ప్రకారం ఆ సర్పయాగాన్ని అందరితో నిలుపుదల చేస్తాడు. నిలుపుదల చేసిన తర్వాత ఈ యొక్క జనమేజయుడు వ్యాస భగవాన్ని ఈ విధంగా ప్రార్థన చేస్తాడు. స్వామి మీరు మా పూర్వీకుల గురించి చాలా గొప్పగా చెప్పారు కదా, మా పూర్వీకుల యొక్క వృత్తాంతం అంతా కూడా వినాలనే ఉంది అని చెప్పేసి అంటాడు. అని చెప్పేసి అన్న వెంటనే వ్యాస మహర్షి తన శిష్యుడైనటువంటి వైశంపాయనుడికి ఈ యొక్క మహాభారతాన్ని జనమేజయుడికి చెప్పే విధంగా ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు వైశంపాయనుడు ఎక్కడైతే సర్పయాగం హింస జరిగిందో అదే ప్రాంతంలో కూర్చొని జనమేజయ మహారాజుకి ఈ యొక్క మహాభారతాన్ని మొత్తం కూడా చెప్పడం జరిగింది. ఈ మహాభారతంలోని ఆది పర్వంలోని ఈ సర్పయోగ వృత్తాంతం మొత్తం కూడా ఉంది. ఎందువల్లనంటే వ్యాస మహర్షి ఈ యొక్క మహాభారతాన్ని రాసినప్పటికీ
దీని వాడుకలు అందరికీ చెప్పడం మొదలైంది మాత్రం జనమేజయునికి మొట్టమొదటిసారి చెప్పడం జరిగింది. కాబట్టి మొదటగా ఆదిపరములోనే ఈ యొక్క సర్పయాగ వృత్తాంతం అంతా వస్తుంది. ఇందులోనే తక్షకుడు గురించి చెప్పేటువంటి సందర్భంలోనే మనకి కద్రువ మనం చెప్పుకునే వినతా కద్రువ వృత్తాంతం వస్తుంది. అదేవిధంగా కశ్యప ప్రజాపతి గురించి వస్తుంది. అదేవిధంగా సుపర్ణుడు అంటే గరుత్మంతుడి యొక్క వృత్తాంతం కూడా వస్తుంది. ఎవరైతే ఈ మహాభారతంలోని యొక్క సర్పయాగ వృత్తాంతము, గరుత్మంతుని వృత్తాంతము, అదేవిధంగా ఆస్తికుని వృత్తాంతము ఎవరైతే విని, అదేవిధంగా సుపర్ణుడు అంటే గరుత్మంతుడు, ఆ గరుత్మంతుని అదేవిధంగా ఆస్తికుడిని స్మరించుకుంటారో వారికి సర్పాల వల్ల ఎలాంటి బాధలు కలగవు, అదేవిధంగా ఎలాంటి విషజ్వరాలు రావు అని చెప్పేసి మనకి పురాణాల్లో తెలియజేయడం జరిగింది. అలాంటి విశేషమైనటువంటి సర్పయాగం గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం. మరి ఒక వీడియోలో మరి ఒక మంచి విషయంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.